మరో కురుక్షేత్రం. ఏపీ అసెంబ్లీ పరిసరాలలో ఉద్రిక్తత. సర్పంచులపై పోలీసుల యొక్క లాఠీచార్జి. ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో పిలుపునిచ్చిన చెలో అసెంబ్లీ ఉద్రిక్తంగా మారింది. పోలీసులను తప్పించుకొని అసెంబ్లీ పరిసరాలకు వచ్చిన సర్పంచ్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ డిమాండ్ను నెరవేర్చాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. దారి మళ్లించిన ఆర్థిక సంఘం నిధులను సర్పంచ్ల ఖాతాల్లో వేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ పరిసరాల్లోకి చొచ్చుకొచ్చిన సర్పంచ్లపై పోలీసులు లాఠీలు జిలిపించారు. వారిని ఈడ్చుకెళ్లి బస్సుల్లో పడేశారు. ఈ ఘటనలో పలువురు సర్పంచులు గాయపడ్డారు. కానిస్టేబుల్ను వాహనంతో గుద్ది చంపిన ఎర్రచందన స్మగ్లర్లు. ఏపీలో ఎర్రచందన స్మగ్లర్ల దారుణాలు పెరిగిపోతున్నాయి. అడ్డు వచ్చిన వారిని అంతం చేయడానికి కూడా వారు వెనుకాడడం లేదు. తాజాగా అన్నమయ్య జిల్లా కేవీపల్లి మండలం చీనేపల్లి వద్ద ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతోందనే సమాచారం విన్న తర్వాత రాత్రి టాస్క్ ఫోర్స్ సిబ్బంది వచ్చింది. దీంతో సుండుపల్లి సరిహద్దుల్లో ఉన్న గొల్లపల్లి చెరువు వద్ద కాపు కాశారు. ఆ సమయంలో ఎర్రచందనం తరలిస్తున్న వాహనం ఆ మార్గంలో వచ్చింది. వాహనాన్ని ఆపేందుకు కానిస్టేబుల్ గణేష్ ప్రయత్నించాడు. పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో స్మగ్లర్లు ఆయనను వాహనంతో ఢీకొట్టి పరారయ్యారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ కానిస్టేబుల్ గణేష్ను పీలేరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చేపట్టి వాహనంతో పాటు ఇద్దరు స్మగ్లర్లను కూడా అదుపులోకి తీసుకున్నారు. విశాఖపట్నంలోని చిన్నముషిడివాడలో శ్రీ శారదా పీఠం వార్షికోత్సవాలు. ఈ నెల 15 నుంచి 19వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరపనున్నారు. ఫిబ్రవరి 15న చండీ యాగంతో శారదా పీఠం వార్షికోత్సవాలు ప్రారంభం కానున్నాయి. చివరిగా ఫిబ్రవరి 19న రాజశ్యామల యాగం నిర్వహించనున్నారు. కాగా శారదా పీఠం వార్షికోత్సవాలకు రావాలంటూ సీఎం జగన్ను ఆహ్వానించారు. శారదా పీఠం ఉన్నతాధికారి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి విచ్చేశారు. సీఎం జగన్కు శాలువా కప్పి సత్కరించి తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం శారదా పీఠం వార్షికోత్సవ ఆహ్వాన పత్రికను అందజేశారు. సీఎం జగన్ వార్షికోత్సవాల చివరి రోజున విశాఖ శారదా పీఠానికి వచ్చి రాజశ్యామల యాగంలో పాల్గొంటారని తెలుస్తోంది. మరో కురుక్షేత్ర న్యూస్లో మరో లేటెస్ట్ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుంటుంది మీ రజని.